నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రత్యేక అధికారుల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. గ్రామ పంచాయతీలపై దృష్టి సారించకపోవడంతో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయినాయి. గ్రామాల్లో కార్యదర్శులు అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. జీపీఎస్ కోడ్ల కోసమే ట్రాక్టర్లను బయటికి తీసి మళ్లీ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉంచుతున్నారు. ఇదేమిటని అడిగితే నిధులు ఏమీ లేవని, మా జేబులో నుండి తీసి పెట్టాలా అని పంచాయతీ కార్యదర్శులు సమాధానమిస్తున్నారు. కొందరు గ్రామ కార్యదర్శులైతే సంతకాల కోసమే పంచాయతీ ఆఫీస్కు వచ్చి వెళ్లిపోతున్నారు. హరితహారం కింద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. కానీ వాటి సంరక్షణ మరచిపోవడంతో మొక్కలు పూర్తిగా ఎండిపోతున్నాయి. గత ప్రభుత్వాలు వేసవి కాలంలో మూగ జీవాలకు నీటి కుళాయిలు ఏర్పాటు చేసేవారు. కానీ నేటి పాలకులకు అవి మరిచి చేతులు దులుపుకుంటున్నారు. డ్రైనేజీలో మురుకు నీరు చేరి దోమల స్వైర విహారం చేస్తున్నాయి. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చెల్లే నాథుడే కరువయ్యారు. పారిశుద్ధ్య పనుల కోసం వాడుతున్న ట్రాక్టర్ గ్రామ కార్యాలయానికే పరిమితం అవడంతో గ్రామాల్లో చెత్త పేరుకుపోయి చేతి పంపులు సైతం మరమ్మతులకు నోచుకోవడం లేదు. పాలకులు ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే మండల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.